guys, welcome back to Viewers 2.0. అండ్ ఈరోజు మళ్ళీ మేము ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రామ్ చరణ్స్ మెగా పవర్ స్టార్ ఆరెంజ్ మూవీ అనమాట రిలీజ్. సో కింగ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అనమాట. సో తెలిసిందే కదా, నిన్న మనం అయితే 3 మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ అలాగే ఈ పార్టీకి మీకు అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే మై ఫేవరెట్ మూవీ అనమాట. సో ఈరోజు మనం మూవీకి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట, ఒక మ్యూజికల్ కాన్సర్ట్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అన్ని సాంగ్స్ చాట్ బస్టర్స్ కాబట్టి సో మ్యూజిక్ కాన్సర్ట్ చూసినట్టు ఉంటుంది. సో ఎక్సైటింగ్ అనమాట. అసలు థియేటర్లో జనాలు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు సాంగ్స్కి, అంటే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని చెప్పి. అంటే లాస్ట్ ఇయర్ అదిరిపోయింది, ఇంకా 7.1 డాల్బీ అట్మాస్ని అతికిమించారనమాట. సో అంత బాగుంటుంది. అండ్ ఈరోజు మళ్ళీ అప్పుడు యూట్యూబ్ పెట్టలేదు కాబట్టి సో రికార్డ్ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే రికార్డ్ చేసి మీ ముందుకైతే పెట్టేస్తాను. సో ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఫ్యాన్ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేసి చూసి. అండ్ కథ విషయానికి వస్తే తెలిసిందే కదా, అప్పట్లో ఏంటంటే చాలామంది అప్పట్లో అసలు ఏంట్రా స్టోరీ అని చెప్పి మనం దగ్గరుండి ఫ్లాప్ చేసాం. సో ఆ మూవీని మళ్ళీ ఇప్పుడు ఎత్తున పెట్టుకున్నాం. సో అలాంటివి చాలా ఉన్నాయి, కలేజా, నేను ఒక్కనే. సో ఈ ఫ్లాప్ చేసి మనం పెట్టుకోవడం అలవాటే కదా. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం కోరుకుంటున్నాం వెనక్కి రావాలని చెప్పి. బట్ ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. సో నాకు ఊరికి అయితే పెద్ద దెబ్బ తగిలింది ఈ సినిమాకి. అండ్ కూడా కలెక్షన్స్ గట్టిగా వచ్చాయి లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు కూడా వచ్చి కొంచెం ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుందాం. మూవీ విషయానికి వస్తే అసలు ఆ కథ అయితేనే ఒక హైలైట్ అనమాట, ఒక మెచ్యూర్డ్ కథ అప్పట్లో. అండ్ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ జెనెలియా గారి యాక్టింగ్ కానీ, అండ్ మెయిన్ రామ్ చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ అబ్బా మోస్ట్ స్టైలిష్. అసలు ఆ పోలో టీషర్ట్స్ కానీ, జీన్స్ కానీ, టాన్ జీన్స్ కానీ, షూస్ ప్రతిది ఒక టాప్ నాచ్ లెవెల్లో ఉంటుంది రామ్ చరణ్ గారిది. సో అంత బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చెక్ షర్ట్స్ కానీ బబ్బా కూలింగ్ గ్లాసెస్ ఏం పెట్టిన స్టైలిష్ అబ్బా ఫస్ట్. అసలు నేను ఫ్యాన్ అనమాట మొత్తం ఎపీరియన్స్కి, రామ్ చరణ్ ఎపీరియన్స్కి. త్రూ అవుట్ మూవీ ధృవ తర్వాత ఇది బాగా క్యారీ అవుట్ చేస్తాడు రామ్ చరణ్. ధృవ తర్వాత అంత స్టైలిష్ ఇదే కనబడతారు. అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఏంటంటే ఆరెంజ్ సాంగ్ అనమాట, ఆరెంజ్ టైటిల్ సాంగ్. పిచ్లో ఉంటుంది ఆరెంజ్. ఆ జాకెట్ కానీ అబ్బాబ్బాబ్బా, లెదర్ జాకెట్ కానీ అసలు హైలైట్ ఉంటుంది సాంగ్ మొత్తం. అండ్ లిరిక్స్ అవి. సో నా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆరెంజ్ మూవీలోది. అండ్ లేట్ చేయకుండా డ్రాక్ చేయకుండా థియేటర్కి వెళ్ళి ఆ రెస్పాన్స్ అన్ని మీకు క్యాప్చర్ చేసేసి మీ ముందు పెట్టేస్తాను. సో సీ ఇన్ థియేటర్స్. బాయ్ బాయ్. నేను నిన్ను ప్రేమించలేదు. అంతవరకు నా ప్రేమ నీకే. తెలుసుకున్నది
9 మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్. 9 మందిని రూపా తప్పుగా బిహేవ్ చేయలేదు. ఎవరి దగ్గర అబద్ధాలు అనలేదు. కారణాలతో మిగిలిపోకూడదు. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్. సో ఇప్పుడే మూవీ అయితే చూడడం జరిగింది అండ్ ఫైనల్లీ మన సెటప్లోకి వచ్చేసాం. ఈ మూవీ కోసం చెప్పాలంటే ఇంక చెప్పింది ఏం చెప్తాను చెప్పండి, కల్ట్ క్లాసిక్ మూవీ. ఎంజాయ్ చేసామా, జస్ట్ ఈ హైలైట్ మూమెంట్స్ అన్నీ రికార్డ్ చేసి మీ దాంట్లో మీకు చూపించామా. మీరు కూడా ఒకవేళ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే నా వీడియో చేసి ఎంజాయ్ చేశారా లేదా. సో అది కదా మన మ్యాటర్. మెయిన్లీ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు చెప్తాను. వెళ్ళాము, కరెక్ట్గా 8కి స్టార్ట్ అయింది. వెళ్ళాము, కూర్చున్నాము, జనాలు రావడం స్టార్ట్ చేశారు, విపరీతంగా వచ్చారు కంటిన్యూగా. లిటరల్ నేను అనుకోలేదు అసలు, ప్రతి షోకి అబ్బా 8కి కరెక్ట్గా వచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఫుల్ ఫ్యాన్స్ అండ్ అలాగే సెలబ్రేషన్స్, పేపర్లు, పువ్వులు అన్నీ ఇసిరేసారు ఇంకా. సో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా జరగలేదు. ఇప్పుడైతే మీరు ఆల్రెడీ క్లిప్స్లో పెట్టేసే ఉంటాను నేను, అవన్నీ చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. అండ్ మెయిన్లీ ఎలా చూపిస్తారంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని, అన్న క్యారెక్టర్ అయితే నార్మల్గా ఉండదు. సో టాప్ నాచ్ ఉంటుంది. ఏంటంటే ఫ్యాన్ అయిపోతాం అనమాట. డ్రెస్సింగ్ స్టైల్కి కానీ క్యారెక్టరైజేషన్కి కానీ ఫ్యాన్ అయిపోవడం మాత్రం పక్కా. అండ్ మెయిన్లీ ఆ జనలియా గారి యాక్టింగ్ కానీ అండ్ ఆల్సో మన పప్పి బ్రహ్మానందం గారు. సో ఏంటంటే హీరో ఎంట్రీకి అంత క్లాప్స్ అండ్ అన్ని పువ్వులు పేపర్స్ జల్లారు. అండ్ అలాగే మన పప్పి ఎంట్రీకి కూడా అలాగే చేశారనమాట బ్రహ్మానందం గారి, ద మీమ్ గాడ్ ఎంట్రీ. సో లిటరల్లీ ప్రతి మూవీకి ఆయన ఎంట్రీ అలాగే ఉంటుంది. మొన్న నువ్వు నాకు నచ్చా కూడా అంతే. సో ఆయన వచ్చిన వెంటనే ఇంకా దద్దరిల్లిపోయింది హాల్ అంతా. సో లిటరల్లీ డ్యాన్సెస్ కానీ, అమ్మాయిలు డ్యాన్సులు చేయడం కానీ, అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్ మొత్తం కపుల్స్ ఉన్నారు కదా, ఫెబ్ కదా, కొంచెం కపుల్స్ అందరూ వచ్చేసారు. మాలాంటి సింగిల్స్ వాళ్ళు వీడియోలు తీసుకుని కూర్చుంటాను. ఇంకేం చేస్తాను చెప్పండి. ఆ వీడియోలు తీసి మీకు ఆ దరిద్రాన్ని మీకు కూడా చూపిస్తాను. సో నేను ఒక్కడే బలవాలా, మీరు కూడా బలవాలి కదా ఇవి చూసి. సో అవన్నీ చూసి ఎంజాయ్ చేసేది. అండ్ మీరు ఆఫీసులో పనిలో ఉండి లేదంటే ఏమైనా వర్క్ మీద పని మీద ఉన్నా, సో నా వీడియో ఈవినింగ్ 5కి ఆర్ 7కి కరెక్ట్గా అప్లోడ్ అవుతుంది. ఆ టైంలో ఎంజాయ్ చేసేయండి. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీరు పొందుతారు. సో అవన్నీ పొందాలంటే ఫస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మూవీ వ్లాగ్స్తో అండ్ అలాగే మూవీ రియాక్షన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. Bye bye.